పాలు చేపలు అంటారు వీటిని. బాలింతలు తింటే పాలు బాగా పడతాయని అంటారు. పిల్లలకి పాలు ఇవ్వడానికి మంచిగా పాలు ఉంటాయి వాళ్ళకి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇవి ఒక 50 రూపాయలు తీసుకుని మంచిగా వాష్ చేసేసుకుని ఇలాగ కూర వండుదామని చెప్పి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కగా కట్ చేసి వేపుతున్నాను. అలాగే రొయ్యలు కూడా తీసుకున్నాను. ఈ రొయ్యలు కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. దీనిలో తగినంత కొద్దిగా మాత్రమే మసాలా, వాళ్ళు ఎక్కువ తినకూడదు కదా బాలింతలు, కొంచెం మసాలా సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలియబెట్టేసి తాలింపులో వేసాను. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక ఒక పక్కన ఈ రొయ్యలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఉల్లిపాయ వేసేసి టమాటా పచ్చిమిర్చి కోసి వేసేసి ఇవి కూడా మగ్గబెట్టేస్తున్నాను. ఇంకా ఈ చేపల్లో కొంచెమే చింతపండు పులుసు వేసి దగ్గరకంటే ఎగరపెట్టేద్దామని చెప్పి సిమ్లో పెట్టేస్తున్నాను. ఇదేమో రొయ్యలకి ప్రిపేర్ చేస్తున్నానండి. దీనిలో కూడా సరిపడినంత మసాలా, ఉప్పు, కారం అంతా మంచిగా వేసేసుకుని రుచికి సరిపడినట్టు ఇంకా ఈ రొయ్యలు కూడా వేసేసి మంచిగా దగ్గరగా మగ్గపెట్టేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా దగ్గరికి మగ్గపెడితే. అలాగే ఈ చేపల కూరలో కొత్తిమీర వేసేసి లాస్ట్లో దగ్గర పడినిచ్చే వరకు దింపేసాను. ఇంకా ఆ రొయ్యల కూర కూడా అయిపోయింది. ఇంకా పప్పుచారు కూడా చేసేసేసానండి. ఇదిగోండి ఇది మాత్రమే పప్పుచారు వేసి తాలించేసేస్తున్నాను. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.